హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇంకోసారి ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. ఓకేనా, మే 4వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఇది రెండోసారి ఎక్స్టెండ్ చేయడం. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోలేదో ఈ యొక్క టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ కోసం మీరందరూ మే 4th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఎటువంటి లేట్ ఫీ అయితే ఉండదన్నమాట. ఓకే, జనరల్గా మీరు కేటగిరీ వైజ్గా మీరు ఫీజు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. టీఎస్ లాసెట్ ఎల్ఎల్బి 3 వైడీసీ అండ్ 5 వైడీసీ, 3 years ఎల్ఎల్బి 5 years ఎల్ఎల్బికి సంబంధించి ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ పీహెచ్ వాళ్ళకు 600 రూపీస్. ఓకేనా, సో ఈ అమౌంట్ పే చేసుకుని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మీరు ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 1100, ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో స్టూడెంట్స్ ఎటువంటి ఫీ అయితే లేదనమాట. మే 4వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ అయితే ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీ అయితే ఉందో కేటగిరీ వైజ్గా మీకు ఎంత అమౌంట్ అయితే అప్లికేబుల్ ఉందో ఆ అమౌంట్ మాత్రం పే చేసుకోండి. మీరు మే 4వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ ఇదనమాట. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇందులో అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద ఫస్ట్ మీరు క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. ఓకే, సో బేసిక్ డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, కేటగిరీ వైజ్గా మీకు ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ పేమెంట్ పే చేసుకోండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఫిల్ అప్లికేషన్ ఫామ్, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. లేకపోతే ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద ఇక్కడ వచ్చి క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసిన తర్వాత వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోండి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది మనకు టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.